హాయ్ అండి. హౌ ఆర్ యూ? మనిషిగా పుట్టినందుకు ఓ లక్ష్యం అంటూ ఉండాలా? ఎవరు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఇది. మీకంటూ ఏదైనా లక్ష్యం ఉందా అని అడిగారు. నాకు ఏ లక్ష్యాలు లేవన్నా. అదేంటండి ఎలా జీవిస్తున్నారు అన్న. ఒక నదిలా, ఒక జలపాతంలా, ఒక మేఘంలా జీవిస్తున్నాను అన్న. సాధ్యమేనా అన్న. ఒకరికి సాధ్యమైంది ఎందుకు సాధ్యం కాదు మరొకరికి? మనకు సమస్య ఎక్కడొస్తుందంటే, నీకంటే గొప్పగా నేను జీవించాలి అనుకున్నప్పుడే నాకు సమస్య వస్తుంది. నీకున్న కారు కంటే మూడింతలు ఖరీదైన కారు కావాలన్నప్పుడు, నీకున్న దానికంటే ఇంకా ఎత్తులో నేను ఉండాలి అనుకునేటప్పుడు, నాకు హంగులు ఆర్భాటాలు కావాలన్నప్పుడే నాకు లక్ష్యాలు అవసరం ఉంటాయి. ప్రకృతి ఇచ్చినటువంటిది ప్రతిదీ ఒక ప్రసాదంలా స్వీకరించి, ఒక కానుకలా స్వీకరించి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ లక్ష్యాలు అవసరం లేదు. ఈ విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప లక్ష్యాలు ఉండాలి, లక్ష్యం ఉండాలి, కళలు కనాలి, కళలను సాఫల్యం చేసుకోవాలి అని. మీకు విషయం తెలుసా? కలాం గారు చెప్పినటువంటి ఆ మాటలు ఒకసారి వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదవండి. అంటే విధి తను ఏ దిశలో నడిపించిందో తెలుస్తుంది. కళలు కనండి, సాఫల్యం చేసుకోండి అనే స్టేట్మెంట్కి మన వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం వేరు. మీకు ఆ పుస్తకం చదివితే అర్థమైనటువంటి విషయం వేరు. చదవండి ఒకసారి. ఒక విజేత ఆత్మకథ తెలుగులో, ఇంగ్లీష్లో చదివితే వింగ్స్ ఆఫ్ ఫైర్. అంటే విధి తను ఎటు నుంచి ఎటువైపు నడిపించిందో తెలుస్తుంది. అంటే తను కూడా విధి చేతిలో ఒక కీలుబొమ్మలానే ఉన్నారు. తనేమిటి మనందరం కూడా. సరే, అసలు విషయానికి వద్దాం. సరే, మీకంటూ లక్ష్యం లేదా? నాకు ఏ లక్ష్యం లేదు. ఎలా జీవిస్తున్నారు? చెట్టు ఎట్లా జీవిస్తుంది, నదులు ఎలా ప్రవహిస్తున్నాయి, గాలి ఎలా వీస్తుంది, అలా సహజంగా జీవిస్తుంది. పుష్పాలు ఎలా వికసిస్తున్నాయి. ఎస్, అదే నా జీవన విధానం అనుకున్నాను. మనిషిగా పుట్టినందుకు కొద్దిపాటి ఒత్తిడి తప్పదు, భరించాలి, సహించాలి. వాటి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఈ సహజత్వాన్ని కోల్పోతామా. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో లక్ష్యం అంటూ ఉండాలా అంటే ఇప్పుడే చెప్పాను మీకు. ఒకరికంటే గొప్పగా జీవించాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా నీకు లక్ష్యం కావాలి. లేదు, నేను ప్రకృతితో సహజంగా నేను ప్రయాణం చేస్తాను, సహజంగా వికసిస్తాను అంటే నీ జీవన విధానం సాఫీగానే సాగుతుంది. ఖచ్చితంగా మన ముందు ఎంతోమంది జీవించారు కూడా అలా.